దేవునితో 40 రోజులు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించిన వారు సారవంతమైన నేలలో విత్తనముల వలె ఓర్పుతో ఫలించెదరు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. మార్చి 16వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 27వ ఉపవాస దినము శనివారము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ స్థలమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె ఉంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా నున్నప్పుడే చెట్టును నరికివేసెదము. ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము. ఇక ఇతని పేరు కూడా వినిపించకూడదు అని పలికిరి. నేను ఇట్లు మనవి చేసితిని, సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి. నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని. నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూచెదనుగా. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 2 నుండి 3, 9 నుండి 10, 11 నుండి 12 వచనములు. అందరూ ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు నన్ను సింగము వలె ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరునూ రక్షింపజాలరు. ఆ విరోధులు నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదురు. అందరూ ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను. నా నీతికి మంచితనమునకు తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయాలను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌష్ట్యమును తుదముట్టించుము. నీతిమంతులను బహూకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు. నరుల ఆలోచనలను కోర్కెలను పరిశీలించువాడవు. అందరూ ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను. దేవుడు నన్ను డాలువలే కాపాడును. అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అతడు పాపులను ఎల్లవేళలా శిక్షించును. అందరూ ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను. సువిశేష పఠనము. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు, కనుక వీరు శాపగ్రస్తులు. అపోస్తలుడైన పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 7వ అధ్యాయము 40వ వచనము నుండి 53వ వచనము వరకు. ఆయన మాటలు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకునిరి. కాని కొందరు క్రీస్తు గలిలియ నుండి రాడు కదా, దావీదు వంశము నుండియు దావీదు గ్రామమైన బెత్లెహేము నుండియు క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుచున్నది కదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కాని ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. బంట్రౌతులు ప్రధానార్చకులు వద్దకు పరిసయ్యుల వద్దకు తిరిగిరాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రౌతులు, ఆయన వలె ఎవడునూ ఎన్నడునూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడునూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు, కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయునది తెలిసికొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలీయుడవా? గలిలియ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరును తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక.
ఆమేన్. ప్రార్థించుదము. మీరు స్వేచ్ఛగా జీవించండి, వెలుగునందు జీవించండి. తల్లి తన బిడ్డను మరచినను నేను నిన్ను ఎన్నడును మరువను అని పలికిన ప్రేమామయుడవైన ప్రభువా, మా జీవితములను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మా పిల్లలు రాస్తున్న పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుటకు మంచి జ్ఞానమును, జ్ఞాపకశక్తిని దయచేసి సహాయము చేయండి ప్రభు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వాక్యము చేరుతుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.